పిల్లేదమ్మా పిల్ల కనిపించలేదని ఇందాక ఉండంట కదా. ఏం చెప్తావు? ఏం లేదు, పిల్లేడు ఉందని. ఏమో మీ అమ్మ ఏమన్నది మళ్ళీ కనబడతలేదు. మరి ఏడుండే ఇప్పటిదాకా ఎట్లా కింద చూసారు కదా. మా అత్తమ్మూళ్ళ ఇంటికి వచ్చాను. పిల్లి అనేది మా ఇంటి వెంటక నుంచి మా అత్తమ్మూళ్ళ ఇంటికి వెళ్తుంది. మా అత్తమ్మూళ్ళ ఇల్లు పక్కకుంటే. సో వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి రీసెర్చ్ చేద్దాం, చూద్దాం పదండి. పిల్లి పిల్లేది పిల్లిని తీద్దాం. ఏడుంది పిల్లి? ఇప్పుడే పన్నట్టుండే తెలుసు అన్న రాలే, ఇప్పుడు వచ్చింది మళ్ళీ. ఓహోహో, ఎండ బాగా కొడుతుంది. ఆఫ్టర్ ఫైనల్ రీసెర్చ్ ఇన్ మా అత్తమ్మ హౌస్, అక్కడ కూడా పిల్లి లేదు. యాక్చువల్లీ పిల్లి ఇక్కడనే ఉండుండే. ఇక్కడ చూడండి, ఈ చెట్ల బొద్దల మధ్యలో పిల్లిలు ఉండేటివి. కానీ ఆఫ్టర్ ఫైనల్ రీసెర్చ్ అసలు పిల్లులు ఒక్క పిల్లి కూడా కనిపిస్తలేదు ప్రెసెంట్. ఆ ఒక్క పిల్లి కోసం చాలా వెతికాను. ఆ ఒక్క పిల్లి మెట్ల కింద ఉందే అని చెప్పింది. వెళ్ళి చూసేసరికి అసలు పిల్లి కూడా లేదు. మేబీ తన తల్లితో వెళ్ళింది అనుకుంటా. చూద్దాం, నైట్ వరకు చూద్దాం. నైట్ వరకు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. యాక్చువల్లీ మీరు అనుకుంటచ్చు మా ఇంట్లో పిల్లి తప్పిపోతే మీకు ఎందుకు చెప్తున్నా అని. ఇది జస్ట్ ఒక వీడియో, ఎమోషన్ కొద్ది తీసిన వీడియో. సో పిల్లులు మా ఇంటి నుండి రోజు ఇలా చిన్న చిన్న పిల్లలు వెళ్తూ ఉండేటి. అసలు దాన్ని పట్టించుకోలేను, వీడియో తీయలేను ఇంతవరకు, దాని ఫోటో కూడా తీయలేను. అసలు మీకు చూపిద్దామన్నా ఆ మెమరీ ఫోటో లేదు. అసలు నార్మల్గానే డైలీ ఎలా చూస్తామో పిల్లిని అలా చూసాము. పిల్లి అనేది చాలా బాగుండే. అసలు మార్నింగ్ ఒకటే పిల్లి ఉంది అనేసరికి అసలు బాధ అనిపించింది. ఎందుకంటే వాటికి ఎమోషన్స్ ఉంటాయి, వాటికి కూడా బాధలు ఉంటాయి. సో అవి డైలీ తిరుగుతూ ఉంటే మాకు అట్లా అలవాటు అయిపోయింది. సో చూద్దాం, నైట్ వరకు చూద్దాం. నైట్ వరకు వస్తే ఒక చిన్న షార్ట్ పెడదాం, చూసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.